నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఏపీ సీఎం చంద్రబాబుతో చిరంజీవి భేటీ, కోటి రూపాయల చెక్కులు అందజేత. దేవి చౌక్ లో కలెక్టర్ ప్రశాంతి ప్రత్యేక పూజలు, ఘనంగా స్వాగతించిన ఉత్సవ కమిటీ సభ్యులు. విజయం సాధించాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు, రైతు బజార్లో స్టాల్ ప్రారంభించిన జెసి ఆదిరెడ్డి. లలితానగర్లో ఘనంగా అమ్మవారి ఊరేగింపు, ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో సెమీ పూజ. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కులు అందజేశారు. హైదరాబాద్లో ఉన్న చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి మెగాస్టార్ చిరంజీవి చెక్కును అందజేశారు. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లిన మెగాస్టార్ను ఆత్మీయంగా ఆహ్వానించారు. కొద్దిసేపు పలు విషయాలను చర్చించుకున్న అనంతరం విజయవాడ వరద బాధితుల సహాయార్థం చిరంజీవి రామ్ చరణ్ ప్రకటించిన కోటి రూపాయల విరాళానికి సంబంధించిన చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఈ సాయాన్ని మెచ్చుకుంటూ సీఎం పోస్ట్ పెట్టారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందించిన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మానవ సేవలో చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. వరదల వల్ల నష్టపోయిన జీవితాలను పునర్నిర్మించడంలో వారి సహకారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. దీనిపై చిరంజీవి తాజాగా స్పందించారు. మీరు నాపై చూపించిన ఆదరణకు ధన్యవాదాలు. మన ప్రజలకు విపత్తులు ఎదురైనప్పుడు సాయం అందించడం మా బాధ్యత. మీ సహాయక చర్యలు ఆదర్శప్రాయమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు సినీ తారలు ముందుకు వచ్చారు. విజయదశమి పర్వదినం సందర్భంగా దేవి చౌక్లో కొలువై ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారిని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఢిల్లీరావు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ అమ్మవారి దయా కరుణతో జిల్లాలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేవి నవరాత్రులు సందర్భంగా దేవి చౌక్లో కొలువై ఉన్న బాలత్రిపుర సుందరీదేవి అమ్మవారిని కలెక్టర్ పి ప్రశాంతి, ఢిల్లీరావు దంపతులు కుమార్తె సిరిచందన కుటుంబ సభ్యులతో కలిసి విజయదశమి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు పూర్ణ కుంభంతో కలెక్టర్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకోవడం జరిగిందని తెలిపారు. దేవి చౌక్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం పట్ల శ్రీదేవి ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఫిట్నెస్ అంటే కేవలం శరీరానికి మాత్రమే కాదని మనసు, మెదడుకు కూడా సంబంధించిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో పోస్టల్ శాఖ నిర్వహించిన ఇండియా పోస్ట్ రన్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శారీరక దృఢత్వం ఉన్నవారు చురుకుగా ఆలోచిస్తారని, సమస్యలను వేగంగా పరిష్కరిస్తారని తెలిపారు. అందుకే మనం ఏ వృత్తిలో విజయం సాధించాలన్నా ఫిట్నెస్ చాలా ముఖ్యమని వివరించారు. హెల్తీ ఇండియా, హ్యాపీ ఇండియా నినాదం సాకారం కావాలంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు వ్యాయామం, నడక, ఆటలు తప్పనిసరి అలవాటు చేయాలని సూచించారు. ఫిట్ ఇండియా, ఫిట్ ఏపీ అనే స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు విజయవాడ జనరల్ పోస్ట్ మాస్టర్ మూర్తి తెలిపారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా పోస్టల్ శాఖ ప్రజల అవసరాలు తీరుస్తుందన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతిరోజు ఆరోగ్యం కోసం గంట సమయం కేటాయించాలని సూచించారు. పలువురు ప్రజాప్రతినిధులు, పోస్టల్ శాఖ అధికారులు ఉత్సాహంగా రన్లో పాల్గొన్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ గారికి అందరికీ, అందులో ఉన్న వారందరికీ కూడా ధన్యవాదాలు. తర్వాత మరి ఇప్పుడు ప్రవీణ్ గారు చెప్పినట్టు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఫిట్నెస్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరంటే ఈ రన్స్ చేస్తున్నారంటే మీ అందరికీ దాని వాల్యూ ఎంతో తెలుసు. పోస్టల్ వాళ్ళకి ఫిట్నెస్ అనేది ఎవ్రీడే యాక్టివిటీ. కాకపోతే దీన్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ పొందాలని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఇవి హెల్తీ ఇండియా అంటే హ్యాపీ ఇండియా. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇళ్లలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ టీవీలు, మొబైల్ ఫోన్స్కి అతుక్కొని పోయి దాదాపు 4-5 గంటలు స్పెండ్ చేసేటువంటి పరిస్థితి.
కాబట్టి వాళ్ళని బయటకు తీసుకువచ్చి మోటివేట్ చేసి బిజీ లైఫ్లో నుంచి వర్కౌట్ చేయించాలంటే అంత ఈజీ కాదు. అలాంటివి జరగాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు రెగ్యులర్గా ఉండాలి. ఎక్కడో చాట ప్రతిసారి జరుగుతూ ఉంటే కొందరిని చూసైనా కొందరు ఇన్స్పైర్ అవుతారు. ఎందుకంటే మనం చాలా బిజీగా ఉన్నా కూడా బిజీ అనేది ఎక్స్క్యూజ్ కాదు ఎవరికి కూడా. నేను విపరీతంగా బిజీగా ఉంటా, అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో 1 గంట బ్యాడ్మింటన్ లేకపోతే ఒక 20 మినిట్స్ వర్కౌట్ డైలీ చేయడానికి ట్రై చేస్తా, కనీసం వారానికి 3-4 రోజులైనా కూడా. నిత్యావసర వస్తువులు ధరలను నియంత్రించి వినియోగదారులకు అందుబాటులో ఉంచే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదిరెడ్డి వాసు జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి నటరాజ్ థియేటర్ సమీపంలో గల రైతు బజార్లో పామాయిల్, కందిపప్పు విక్రయించే స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నిత్యావసర వస్తువుల్లో భాగమైన కందిపప్పు, ఆయిల్, బియ్యం, కూరగాయల ధరలను నియంత్రించి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా నగరంలో శ్రీ వెంకటేశ్వర హోల్సేల్ మార్కెట్, బస్టాండ్ ఎదురుగాను నటరాజ్ థియేటర్, రైతు బజార్లో స్టాల్స్ ఏర్పాటు చేసి తక్కువ ధరకే పామాయిల్, కందిపప్పును అందిస్తున్నామన్నారు. జేసీ మాట్లాడుతూ రైతు బజార్లు పెద్ద సంస్థాగత రిటైల్ దుకాణాల వద్ద ప్రజలకు అందుబాటులో నాణ్యమైన సరుకులు పామాయిల్ కిలో 110, సన్ఫ్లవర్ 124 రూపాయలకు వినియోగదారులకు విక్రయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కందిపప్పు 150, స్టీమ్ బీపీటీ సోనా మసూరి కిలో బియ్యం 48 రూపాయలకు, పచ్చి బీపీటీ సోనా మసూరి కిలో బియ్యం 47 రూపాయలకు ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, డిఎన్ఓ ప్రసాద్, ఏడీ మార్కెటింగ్ సునీల్ వినయ్ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం లలితానగర్ నామన ధనరాజు వీధిలో 27వ సంవత్సరం దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నామనవాసు ఆధ్వర్యంలో ఘనంగా ముగిశాయి. శనివారం విజయదశమి పర్వదినం సందర్భంగా భక్తుల దర్శనాల అనంతరం సాయంత్రం అమ్మవారిని లలితానగర్ పురవీధుల మీదుగా భారీ ఊరేగింపు నిర్వహించారు. లలితానగర్లో 10 రోజుల పాటు భక్తులతో పూజలందుకున్న అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలు, తీన్మార్, కోలాటం, భజన బృందాలతో అన్ని వీధుల మీదుగా ఊరేగించారు. అక్కడి నుంచి ఆలయం వద్దకు చేరుకుని జమ్మి చెట్టుకు వేద పండితుల సమక్షంలో సెమీ పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, ఇంటి తాతాజీ, శ్రీపాద మోహన్, నాగార్జున, పిల్ల సతీష్, శ్రీరాములు, అంజీ, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు పాకల ప్రసాద్ మాట్లాడుతూ లలితానగర్లో దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సెమీ పూజతో ఉత్సవాలు ముగిశాయన్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. 14వ తేదీ సోమవారం ఆలయం వద్ద జరిగే అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని నామనవాసు కోరారు.
స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో 10వ సంవత్సరం శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన శ్రీ దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు జ్ఞాన సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించిన అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం ఆలయం ఆవరణలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. శనివారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. యాగ నిర్వాహకులు గో ఉపాసక సురభిదాస్ గోమాత ప్రాశస్త్యాన్ని, గోవింద నామస్మరణ వల్ల కలిగే ఆధ్యాత్మికతను భక్తులకు అర్థమయ్యే రీతిలో వివరించారు. భక్తులు ఆయన చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆలకించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తోట సుబ్బారావుకు అభినందనలు తెలిపారు. శ్రీ సురభి గోరక్ష దీక్షాయాగం మనకి రాజమహేంద్రవరంలో ఉన్న సరస్వతి ఘాట్లో 9 రోజుల నుంచి అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క మహోత్సవంలో 10వ వార్షికోత్సవంలో ఇక్కడ ఒక కార్యక్రమం జరిగింది. ఇవాళ సాయంత్రం పూర్ణావతి గోధూలి వేళలో మన శ్రవణ నక్షత్ర యుక్తం నందు ఆ భగవంతుడికి మనందరం కూడా గోవింద నామస్మరణతో పాటు ఆ యొక్క కేశవనామాలతో 24 కేశవనామాలతో గో సంరక్షణ జరగాలి అని గోమాత గోజన్మకొని లలితా సహస్రనామంలో వస్తుందో అట్లాగా అమ్మవారు కూడా మనం వారాహి అమ్మవారి మంత్రంతో గోవులను రక్షించుకోవాలి, గోవులను కాపాడుకోవాలి, రైతులను కాపాడుకోవాలి, గ్రామాలను రక్షించుకోవాలి అనే సంకల్పంతో చేసిన యొక్క హోమం మాకు భాగ్యంగా వచ్చింది. ఇక్కడ 1,00,000 పిడకల యజ్ఞం జరిగింది. ఇక్కడ ఈ 1,00,000 పిడకలు కూడా మనకి పిఠాపురం నుంచి రమణకపేట నుంచి మనందరూ కూడా డ్వాక్రా మహిళలు తయారు చేసి పంపించారు. అది ఊరేగింపు చేసే మొట్టమొదటి రోజు 2వ తారీఖున గాంధీ జయంతి రోజున. ఆ తర్వాత ఈ కార్యక్రమం ఇవాళ సాయంత్రం సంపూర్ణంగా అయింది. విజయదశమి గడియలు దాటిన తర్వాత ఇందులో రకరకాల హోమాలు జరిగాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చూసే భాగ్యం కలిగింది. రాబోయే రోజుల్లో మన గ్రామాల్లో కూడా ఇటువంటి పిడకలు ఎందుకు చేస్తున్నామనంటే గోవుని కషాయం వాడికి అమ్మేస్తున్నాడు 2,000కు 3,000కు. అటువంటి ఆ అమ్మకం జరగకూడదని ఆ 2,000 పక్కన ఒక 0 పెట్టా 0 హీరో అవ్వాలని 1,00,000 పిడకలు తయారు చేస్తే గోవు ఏమంటే పాలవకపోతే ఏమైంది, పేడ మూత్రం వేస్తుంది కాబట్టి చిన్న పిడకలు తయారు చేస్తే 1,00,000 పిడకలు మేము 20,000 రూపాయలు ఇస్తాం ట్రస్ట్ నుంచి. కాబట్టి అతనికి ఆర్థిక సహాయం చేస్తే, ఆర్థిక లాభం చూపిస్తే గోవును ఎందుకు అమ్ముతారు? కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇటువంటి రైతులందరూ కూడా అవగాహన చేయించి వాళ్ళకి ఆవుల్ని ఎడ్లని కూడా ఫ్రీగా ఇస్తాం. మేము ఇచ్చి వాళ్ళందరూ కూడా గో ఆధారిత వ్యవసాయం చేయించి రాబోయే తరాల వాళ్ళకి మాత్రం కూడా అమృతమైన ఆహారాన్ని ఇవ్వాలని సంకల్పం చేస్తూ ఆ సంకల్పం యథావిధిగా కొనసాగుతూనే కలియుగం ఎప్పుడు అంతమైపోతుంది అనుకోకూడదు, సత్యగం ఎప్పుడు మొదలవుతుందనే సంకల్పంతో మనం చేస్తే సొమ్ములన్నీ ఇక్కడ పెట్టండి, ఇవన్నీ సొమ్ములే, ఇక్కడ ఉన్న పిడకలన్నీ కూడా ఒక పిడక గోవుతో సమానం. లోకాన్ని కాచి కాపాడే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు జనులందరిపై ఉండాలని అంగన్వాడీ నగర కమిటీ అధ్యక్షురాలు బోను ఈశ్వరి ఆకాంక్షించారు. స్థానిక 29వ డివిజన్లో కొత్తపేటలో ఈ నెల 3వ తేదీ నుంచి బోను ఈశ్వరి ఆధ్వర్యంలో కొత్తపేట పెద్దవీధి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రారంభమైన 8వ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం ఆ ప్రాంతంలోని సుమారు 2,000 మంది మహిళలకు పసుపు, కుంకుమ, గాజులను పంపిణీ చేశారు. ఈ నవరాత్రుల సందర్భంగా పడి పూజ, వెంకటేశ్వర స్వామి సేవ, కోలాటం, భజన, దీపారాధన, కుంకుమ పూజలు తదితర కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. అమ్మవారి కరుణ కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట పెద్దవీధి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మా కొత్తపేట పెద్ద వీధిలో పూర్వం నుంచి కూడా మేము ప్రతి కార్యక్రమాల్లో కూడా మా కొత్తపేట ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతి కుర్రాళ్ళు కూడా సోమలమ్మ పండగ చేసినా ఏదైనా కార్యక్రమం ముట్టి కొట్టినా ఏదైనా సరే గొప్ప ఘనంగా చేసుకుంటాము. అలాగే 2014 నుంచి మేము అమ్మవారిని నిలబెట్టడం జరుగుతుంది. 2020లోని 20 నుంచి 21, 22, 23 3 సంవత్సరాలు అమ్మవారిని ఆఫ్ చేశాము. ఎందుకంటే కోవిడ్ వచ్చిన సందర్భంలోని చేయకూడదని అప్పుడు ఆపిన కాడి నుంచి మళ్ళీ 2024లో మేము ఈ సందర్భంలో చేస్తున్నాము. ఈ అమ్మవారు మహా సత్యమైన అమ్మవారు, దుర్గా భవాని అంటే నవదుర్గా అమ్మవారు అంటే ఎంతో గొప్ప దేవత. ఆవిడని కొలిసిన ప్రతి ఒక్కరిని కూడా అన్ని చుట్టూ చల్లగా చూస్తుంది. స్థానిక జైన్ రోడ్డులో శ్రీ స్వర్ణదుర్గ 25వ దేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. పలువురు నగర ప్రముఖులు, స్థానిక పెద్దలు స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయదశమి పర్వదినం సందర్భంగా శనివారం భక్తుల దర్శనాలు అనంతరం ఉద్వాసన పలికి పురవీధుల మీదుగా ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్ర మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు దివ్య ఆశీస్సులతో గత 25 సంవత్సరాలు స్వర్ణ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ ప్రతినిధులు తెలిపారు. 10 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి పురవీధుల మీదుగా ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
వేద ఘోషతో బాణాసంచా కాల్పులతో జైన్ రోడ్డు ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి పవిత్ర గోదావరి తీరంలో అమ్మవారి విగ్రహ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరిపించారు. యాళ్ల సురేష్ బాబు, వెన్నెల దీపక్, రేలంగి శ్రీను, రంగా, గేదెల పూర్ణచంద్రరావు, పాలూరి లక్ష్మణ్, పి రాము తదితర కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షణ చేశారు. హుకుంపేట రావిచెట్టు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం ఆవరణలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అలంకారాలు చేశారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి భక్తి శ్రద్ధలతో హోమాలను నిర్వహించారు. ప్రత్యేక హోమాల అనంతరం జమ్మి చెట్టుకు శాస్త్రోక్తంగా సెమీ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు తరలివచ్చి హోమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. సెమీ పూజా కార్యక్రమంలో పాల్గొని తమ కోరికలను నెరవేర్చాలని చిట్టీలు రాసి అమ్మవారికి సమర్పించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ఆ కనకదుర్గమ్మ దీవెనలు అందించాలని కోరి ప్రార్థించారు. అర్చకుల వేద మంత్రాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. స్థానిక పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో బొప్పన సుబ్బారావు, కొడవళ్ల జనార్దన్, సోము రాంబాబు, బొప్పన సూర్యం, కొడవళ్ల సత్తిపండు, కుప్పాల వీరబాబు, సోము నరేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని, అందరికీ మేలు జరగాలని అమ్మవారికి ప్రార్థనలు నిర్వహించినట్టు బొప్పన సుబ్బారావు తెలిపారు. దేవతలంతా ఒక్కసారిగా ఆ దివి నుంచి భూమికి దిగొచ్చారన్నట్టుగా వివిధ దేవతామూర్తుల ఆహార్యంతో రసరమ్యంగా సాగిన కూచిపూడి నృత్య ప్రదర్శనతో మొగల్తూరు మురిసిపోయింది. వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ సౌజన్యంతో ఆయన స్వస్థలం మొగల్తూరులో నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రఖ్యాత వైద్య నిపుణులు, విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆయన స్వస్థలం మొగల్తూరులో శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలో కళలను ప్రోత్సహించి పరిరక్షించాలనే తపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాటు చేసిన దసరా ఉత్సవాల్లో కూచిపూడి నాట్య ప్రదర్శన విశేషంగా అలరించింది. వివిధ దేవతామూర్తుల ఆహార్యంతో కూచిపూడి నృత్య రూపకాలను ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా గూడూరి శ్రీనివాస్, రాధికా దంపతులు కూచిపూడి ప్రదర్శించిన చిన్నారులను, నాట్యాచారిణి ఉమారాణి తదితరులను అభినందించారు. వారు మాట్లాడుతూ కళలు మన సంస్కృతికి ఆలంబన అని ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ సీఎం చంద్రబాబుతో చిరంజీవి భేటీ, ₹1 కోటి చెక్కులు అందజేత. దేవి చౌక్ లో కలెక్టర్ ప్రశాంతి ప్రత్యేక పూజలు, ఘనంగా స్వాగతించిన ఉత్సవ కమిటీ సభ్యులు. విజయం సాధించాలంటే ఫిట్నెస్ చాలా ముఖ్యం, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రజలకు అందుబాటులో నిత్యావసర వస్తువులు, రైతు బజార్లో స్టాల్ ప్రారంభించిన జెసి ఆదిరెడ్డి. లలితానగర్లో ఘనంగా అమ్మవారి ఊరేగింపు, ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో సెమీ పూజ. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.